నేనైతే హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. అందుకు కావాల్సినవి ఆనియన్, టమాటో, కొత్తిమీర అండ్ మిర్చి. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నాను నేను. తర్వాత 4 గ్లాస్ రైస్ అయితే క్లీన్ చేసుకొని నానబెట్టేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి తర్వాత దినుసులన్నీ వేయాలి. అల్లం, లవంగాలు అండ్ చెక్క, యాలకులు మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిర్చి వేసేస్తున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి, ఎందుకంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఆ పచ్చివాసన వెళ్ళేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన వెళ్ళిన తర్వాత టమాటో అయితే వేసేసాను. అవి నీరు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేస్తున్నాను. అవి ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానాలు, నేను వేసిన వెజిటేబుల్స్ పచ్చి బఠానాలు, క్యారెట్, బీన్స్ అండ్ ఆలు వేసాను. అవి బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయినాయంటే టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిసేపు అలాగే మూత పెట్టేసి ఉంచాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను పసుపు పొడి, 1 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసాను. అవన్నీ పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా వేపుకోవాలి. అలా ఆయిల్లో బాగా వేపుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి అలానే ఉంచేయాలి. అంతా పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై అయితేనే టేస్ట్ అయితే చాలా వస్తుంది. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పట్టినాక ఆవిరి పడుతుంది కాబట్టి కొంచెం టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఇప్పుడు కొద్దిగా పెరుగు అయితే వేస్తున్నాను. తర్వాత రైస్ వేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను. నేను 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. పొడిగా అవుతుంది. 2 గ్లాసులు వేసినామంటేనే అంత ముద్దగా అవుతుంది. తర్వాత కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసినాక కుక్కర్కి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చినాయి. తర్వాత ఆఫ్ చేసేసి 2 మినిట్స్ అలాగే 2 or 5 మినిట్స్ అలాగే పెట్టేసి తర్వాత విజిల్స్ తీయాలి. అంతే ఫ్రెండ్స్, వెజిటేబుల్ రైస్ అయితే రెడీ. ఇందులోకి నేను పెరుగు చట్నీ అయితే చేశాను. పెరుగు చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను. బాయ్ ఫ్రెండ్స్.